జనసేన నాయకులందరూ కూడా ప్రభుత్వ హాస్పిటల్కి రావడం జరిగింది. ఇక్కడ అంబులెన్సులు 108 అంబులెన్సులు కూడా 104 అంబులెన్స్ కూడా పరిశీలించడం జరిగింది. ఈరోజు ప్రజల ప్రాణాలు కాపాడేది 108. అటువంటి 108 పైన కొన్ని గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దుష్ప్రచారం పచ్చి అబద్ధాలు చెప్పి 108, 104 సరిగ్గా పనిచేయడం లేదు, అన్ని రిపేర్లతో భయమైందనేసి మొన్న పత్రికల్లో రావడం జరిగింది. దీన్ని ఎన్డీఏ కూటమి ఖండిస్తూ ఉంది. గత ప్రభుత్వంలో అనుభవం లేని అరవిందో సంస్థకు అప్పచెప్పి 108, 104 ఒక పబ్లిసిటీ కోసం తాడేపల్లి రోడ్లో సీఎం ఆఫీస్ ముందు కాన్వాయ్ని నిరూపించి పబ్లిసిటీ చేసుకోవడం తప్ప అవన్నీ కూడా మూలపడడం కూడా జరిగింది. 3 నెలలు 6 నెలలు సంవత్సరానికి అంతా అనుభవం లేని సంస్థకు, తన సొంత సంస్థకు, అరవింద సంస్థకు చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఒరిజినల్ ఎక్విప్మెంట్స్, దానికి కావాల్సిన మెడిసిన్స్ ఇవన్నిటి కూడా సరిగా ఉపయోగించుకోకుండా ఓన్లీ రెన్యూవల్ కోసం చేసి అవన్నిటి కూడా మెయింటైన్ చేయడం జరిగింది. ప్రభుత్వ ఖజానాను మొల్లగొట్టడమే తప్ప వేరే ఉద్దేశం గత ప్రభుత్వంలో లేదు. ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే అనుభవశాలైన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, చరిష్మా కలిగిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ కూటమి ఏర్పాటు చేయ ఆయన 6 నెలల నుంచి ప్రక్షాళన చేసి 108 ఒక రోగికి ఎక్కడ ఏది జరిగినా వెంటనే దాన్ని తీసుకొచ్చి హాస్పిటల్లో చేర్చడం జరిగిన విషయం తెలిసి కాల్ సెంటర్ నుంచి విషయం తెలుసుకున్న వెంటనే దానికి కావాల్సిన GPS పరికరాలు, హెల్త్ నర్సులు ఎక్కడికక్కడ ట్రాక్ చేస్తూ ఎంతసేపు పడుతుంది, ఎంతసేపులో హాస్పిటల్కి వస్తామని అనేసి కూడా దీనికి లేట్ అయితే బాధ్యులు ఎవరైనా కూడా తెలుసుకొని ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎక్కడ జరిగిన వెంటనే ఇవన్నిటి కూడా GPS ద్వారా ట్రాక్ చేసుకుంటూ హాస్పిటల్లో చేర్చడం, ప్రాణాలు కాపాడుతున్న 108 సంస్థను 108 ఇప్పుడు దుష్ప్రచారం చేస్తున్నారు. మీరు 5 సంవత్సరాల్లో చేసింది ఏమి చెప్పండి? మీ హయాంలో 300 108, 104 బండ్లు మూలపడింది నిజం కాదా? అవన్నిటినీ ప్రభుత్వం వచ్చిన వెంటనే రిపేర్లు చేసి చాలని దానికి కూడా దాదాపు 190 కొత్త అంబులెన్స్లు కూడా తీసుకొచ్చి ఎక్కడెక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలు ఉండే చోట అంబులెన్స్ కూడా కొత్తగా నియమించడం, వ్యవస్థ చెడిపోయిన వ్యవస్థను గాడిలో పెట్టి చెడిపోయిన 108, 104 కూడా రిపేర్లు చేసి మరమ్మతులు చేసి త్వరలో అన్నిటికీ GPS ట్రాక్ చేసి ఒక గాడిలో పెట్టుకుంటే దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది పద్ధతి కాదు. అంతేకాకుండా 104 సేవలు దాదాపు 41 సేవలు గ్రామీణ ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో సైతం రోగులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆరోగ్యపరమైన సౌకర్యాలను కూడా 104 ద్వారా డాక్టర్లు, మందులు ఉచితంగా సప్లై చేసి వాళ్ళ ప్రాణాలు కాపాడుతున్నాయి. అటువంటి పైన దుష్ప్రచారం చేస్తున్నారు. ఖచ్చితంగా తగదు. ఇది కేవలం పచ్చి అబద్ధాలు, పబ్లిసిటీ కోసం రోజు ఒక అబద్ధం చెప్పడం జరుగుతోంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.